స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ మాసంలో ప్రభా మరి 23వ దినము ఈ సన్నిధిలో గడుపుకునే భాగ్యం ఇచ్చినారు. మమ్మల్ని సమకూర్చినందుకే స్థుతిస్తున్నాను. ప్రభా, మా అందరితో మీరు రండి, మా మధ్యకు మీరు రండి. ఈ వాక్కుల ద్వారా మమ్మల్ని లేకపోతే శరీరము బాహ్యము ఆయన మా భక్తిహీనతను బట్టి ఈ నామానికి అవమానము తెచ్చేవారిని కాకుండా తండ్రి మమ్మల్ని మేల్కొల్పి నిలిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మాటలు మీవి, వాక్యం మీది, శక్తి మీది, బలం మీది, కేవలం నిష్ప్రయోజనము ప్రభా నిమిత్త మాత్రులను ఎన్నో ప్రభా నీ ప్రేమను బట్టి మా పట్ల మీరు చూపిన అత్యధికమైనటువంటి జాలిని బట్టి మీకు కృతజ్ఞతలై జీవించడానికి మాకు నేర్పుతున్నాను. మాతో మీరు మాట్లాడమని మల్పుడను యోగ్యుడను నీకు లేను నన్ను మరుగు చేసిన నోట నీ మాటల గురించి మీరు మాట్లాడమని మా ప్రభును మా రక్షకులను మీ ప్రియకు మాడాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఎన్నుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సాయంత్రం గ్రంథమే ఎస్పెషల్లీ మనం తీసుకున్నాం. అందులో ఒక వచనం, 2 వచనాలు చదువుకుంటున్నాం. ప్రతిదినం కూడా దేవుని వాక్యము ధ్యానం చేయడం మనకి మేలే. ఎందుకంటే అభ్యాసం, ఒక మాట పదే 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 పలికినప్పుడు ఆ మాట మనకు వస్తుంది. ఆ మాట మనకి వస్తుంది, జ్ఞాపకం అవుతుంది, మనలో ఆగిపోతుంది. అలానే ఒక అక్షరాన్ని మనం చక్కగా దిద్దినప్పుడు ఆ అక్షరాన్ని కూడా మనం రాయగలుగుతాం. కనుక వినుట అభ్యాసం చేసుకున్నా అది మనకి క్షేమమే. తర్వాత రాయటం అభ్యాసం చేసుకున్నా మనకి అది మన సొంతం అవుతుంది. అలాగనే మనం మాట్లాడటానికి కూడా అభ్యాసం చేసుకున్నా అవి మన నోటనే ఉంటాయి. కనుక దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడని కూడా దేవుని వాక్యం ఉంది. కనుక దేవుని వాక్యము రాత్రి పగళ్ళు దేవుని వాక్యంతో దేవుడితో మనం సహవాసం చేస్తున్నప్పుడు అప్పుడు లోకం అనేది, లోక ఆలోచనలు అనేవి మనలోనికి ఉండవు, రావు. అసలు లోకము అది మనకి నిషిద్ధంగా ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం ఇలాగ 10 మంది కూడుకొని ప్రార్థన చేసుకోవడం ఎంతో ధన్యకరం. సంవత్సరం మధ్యలో 10 మంది సంఘంలో కూడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక ఒక మన నిర్మాణం ఉందంటే, ఒక ఇంటి నిర్మాణం ఉందంటే 4 మూలలో 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్సే ఈ స్లాబ్ అంతటిని ఆగుద్ది. అలాగనే సంఘంలో నీతిమంతులు అనే వాళ్ళు ఒక పిల్లర్స్గా ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళంతా పిల్లర్సా కాదు, కానీ 4 పిల్లర్స్ అవి లోతైన పునాదులు వేసుకుని ఉంటే ఆ ఇంటిలో అంటే ఆ నీడకి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ నీడను అనుభవిస్తారు. అలాగే సంఘము అందులో పునాదులు అనేది గట్టిగా ఉండాలి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారని కూడా దేవుని వాక్యం ఉంది. కనుక మనం ఒక పునాది అనుకొని మంచి ప్రార్థనా మిత్రుని మనం కలిగిన వారంగా ఉండాలి. దీంట్లో 2వ వచనంలో ఏముందంటే, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోను, అతని రుచిగల పదార్థములను ఆశపడము, అవి మోసవచ్చు ఆహారములు. తిండిపోతు, నిద్రపోతూ, తిండిపోతూ, తిరిగిపోతూ, సిట్టుపోతూ, సోమరిపోతూ అని పోతులు ఉంటాయి కదా. ఎన్ని పోతులు ఉన్నాయి?
మనం ఏ పోతు నిద్రపోతు, నేను నిద్రపోతు, మీరు ఎవరికి వాళ్ళే అని ఎవరికి వాళ్ళే ఏ పొత్తులు వాళ్ళే చెప్పుకోవాలి, అంతే కదండి. ఎన్ని ఉన్నాయి? తిండిపోతులు ఉన్నాయి, సామడిపోతు, నిద్రపోతు, తాగుబోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, ఎన్ని పోతులు ఎన్ని ఉన్నాయండి? ఒకవేళ ఏదైనా మనలో ఉంటే, ప్రభా నేను ఈ నిద్రపోతుని, నేను తిండిపోతుని, కాలు నిలవరు, ఓరక తిరుగుతా ఉంటారు, ఎప్పుడు తిరగటమే, వాళ్ళు తిరిగిపోరు. కనుక ఇలాంటి వారి వ్యక్తుల్లో ఒక్క తిండిపోతుల గురించి ఇక్కడ రాయబడింది. ఒకవేళ నీవు తిండిపోతులు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకున్నాము. ఏం చేయాలంట? తిండిపోతుంది అలాగే చెట్లు పెట్టుకోవాలి రోడ్డుకి. ఒకవేళ తిరిగిపోతే అయితే కాళ్ళకి సంఖ్యలు వేసుకోవాలా, అంతేనా? సోమరిపోతే అయితే అలా లేచి. కనుక ఏ విషయంలో మనం బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నామో అది మనం గుర్తించగలిగి చేయాలి, ఆ స్థితిలో నుంచి బయటికి రావాలి అని దేవుడు మాటని చెప్తుంది. అతని రుచిగల పదార్థములను ఆసక్తము అవి మోసపుచ్చు ఆహారం. తిండి మీద జయం కావాలండి. తినడంలో ఏం కావాలి? జయం కావాలి, అందులో జయం కావాలి, మాట్లాడటంలో జయం కావాలి, నిద్రపోవడంలో జయం కావాలి, అన్నిటిలో జయం కావాలి. అన్నిటికీ శరీరంతో ఉన్నాం మనం ఆత్మగా కాదు. ఆత్మ ఉన్నది, ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఈ శరీరం ద్వారా నడిపించడానికి ఆత్మ సహాయపడుతుంది. కనుక శరీరం ఉంది, శరీరానికి ఆహారం లేకుండా ఉండగలమా? అందుకనే దేవుడు భూమిని ఇచ్చాడు. ఈ భూమిని వ్యవసాయం చేసి దానిలో నుంచి పంట పండించుకొని సేద్యం చేసుకొని తినమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మానవుడికి. కనుక భూమి పంటనిస్తుంది. దేవుని ఆజ్ఞ లేకుండా భూమి పంటనిస్తుందా? అందుకని మనం ఏం చేస్తాం? దేవుని అడుగుతాం, దేవా ఈ భూమి పండేటట్టుగా చేయనాయన. అంటే భూమి పండాలంటే ఆకాశం నుంచి వర్షము కురవాలి. కనుక భూమి పంటనిస్తుంది, ఆకాశము వర్షంనిస్తుంది అని వ్రాయబడి ఉంది. కనుక ఇవి దేవుని యొక్క ప్రణాళిక. శరీరంతో ఉన్నాం కనుక శరీరానికి ఒక లిమిట్ ఉంది. ఆ శరీరం ఆ లిమిట్ని మించి ఆ శరీరము వెళ్ళకూడదనే ఇక్కడ. ఒకవేళ నువ్వు తిండిపోతు అయినట్లయితే మేక తిన్నట్టు తింటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మేక ఎంత తిన్నా కానీ దానికి తృప్తి ఉండదు. ఎలక్కాయంతా వెలుతుంటుందంట ఏమంటుంది ఏందాక. అలానే మన మేకలా ఉండకూడదు. కనుక తర్వాత 4వ వచనంలో ఐశ్వర్యము పొంద ప్రయాసపడకును, నీ వాటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టును. చాలా మందికి ఈ అభిప్రాయం ఉంటుంది. చాలా మందికి డబ్బు సంపాదించుకోవాలి, ధనవంతులను అమ్మాలి, రూపాయలు సంపాదించాలి, దాచుకోవాలి, ఎవరు పెడతారు, కష్టకాలం ఇప్పుడే మనం సమకూర్చుకోవాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రయాస పడకము, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము.
కానీ కొంతమంది సంపాదించుకుంటారు, సంపాదించి ఏం చేస్తారు సంపాదన అంటే చాలామంది ఏమనుకుంటారంటే మన సంపాదన అంతా కూడా ఏమైపోతుందంటే నేల వరకు వచ్చినటువంటి నీరు వల్లే అది మరలా ఎత్తడానికి రాదు అనేది ఉంది. కనుక సంపాదన కూడా చాలా దాన్ని విడిచిపెడతాను. నేను కూడా సంపాదించాలని నాకు బాగా మనస్సు ఉండేది. బాగా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. ఉద్యోగమే కాకుండా బిజినెస్ చేయాలనుకునేవాడు. ధనం వస్తుంది కదా, డబ్బు. అది ఎలాగా మా మామ మామిడి తోటలు పనిచేసి అందులో ఆ బిజినెస్ చేసేవాడు. నేను ఉద్యోగస్తుని. నేను కొంత ఆయనకి షేర్ ఇస్తే నాకు భాగం ఇస్తాను. 4-5 కలిసి ఒక మామిడి తోట కొనాలనుకోండి, 10 ఎకరాల మామిడి తోట. అందులో నేను డబ్బు పెట్టుబడి పెడితే వస్తుంది కదా. అంత మేము యవనస్తులుగా ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఒక 100 రూపాయలు ఇస్తే 3 బస్తాలు ఇస్తారు వడ్లు. మసూరా పండించేవాళ్ళు, అప్పులు కూడా పండించేవాళ్ళు. 100 రూపాయలకి ఎన్ని బస్తాలు? 3 బస్తాలు వడ్లించారు. ఇప్పుడు రైతుకి కష్టకాలంలో పెట్టుబడి పెడతారు. రైతుకి కష్టకాలం ఉన్నప్పుడు ముందు పెట్టుబడి పెట్టి మందులు వేసే సమయంలో డబ్బు అవసరం అవుతాం. అప్పుడు మన దగ్గర కొన్ని డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకి అవసరం చిన్న రైతులు ఉంటారు కదండి, చిన్న పొలాలు వేసుకున్న వాళ్ళకి పెట్టుబడులకి డబ్బు లేక, అప్పులు తెచ్చుకోవడానికి డబ్బులు కూడా లేక ఎవరు ఇవ్వక 100కి 3 బస్తాలు అని అంటారు. మీకు విన్నారో లేదో మరి తెలియదు. ఇక్కడ ఉండదు, మా గుంటూరు జిల్లాలో ఉంది. మేము అలాగనే తెచ్చుకొని మేము వ్యవసాయం చేసాం. మేము కూడా కౌలుకి వ్యవసాయం తీసుకుని వ్యవసాయం చేస్తూ వ్యవసాయం చేసే సమయంలో నవంబర్ మాసంలో అప్పుడు డబ్బులు కావాల్సి వచ్చింది. అప్పుడు మాకు ఉద్యోగాలు పిలిచారు. డబ్బులు లేవు మా దగ్గర. 100 రూపాయలు కూడా లేవు. మా తమ్ముడికి నాకు ఇద్దరికి ఉద్యోగాలకు వెళ్తానికి 100 రూపాయలు కూడా లేవు. ఒక రైతు దగ్గర జీతానికి పనిచేస్తున్నాడు ఒక అతను డబ్బులు దాచుకున్నాడు. అతని దగ్గర 100 రూపాయలు తీసుకున్నాం. ఆ 100 రూపాయలకి 3 బస్తాలు వడ్లు ఇవ్వాలి. ఇస్తామని ఒప్పందం చేసుకొని ఆ 100 రూపాయలు తీసుకొని ఛార్జీలు పెట్టుకొని ఒంగోలు వెళ్ళాము. అక్కడ ఉద్యోగం మాకు అపాయింట్మెంట్. అక్కడ ఈ ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి 100 రూపాయలు అయిన తర్వాత మాకు అక్కడ ఉద్యోగాలు దొరికిన తర్వాత ఆయనకి మా పంట పండిన తర్వాత 3 బస్తాలు ఇచ్చేసాం 100 రూపాయలు. చూసారా? అట్లాగా 100 రూపాయలకి 3 బస్తాలు అలవాటు చొప్పున కొన్ని డబ్బులు దాచుకున్నట్లయితే మనం పంట పండించకుండానే ఇంటి ముందు పాత్ర పడిపోద్ది, పెద్ద పాత్ర పడిపోద్ది. ఆ సమయం వచ్చినప్పుడు వాటిని నమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు క్యాష్ తిరుగుతూ ఉంటుంది కదా, ఇటు వ్యాపారంలో తిరుగుతుంది, ఇటు క్యాష్ తిరుగుతూ ఉంటుంది, తర్వాత పెట్టుబడిదారుతనం పెరుగుతూ ఉంటుంది, ఆస్తి పెరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ 5,000 ఎకరం పొలం వచ్చి 5,000 అప్పట్లో. సంవత్సరానికి 2 ఉండొచ్చు అనే ఉద్దేశం ఉండేది. సింపుల్గా కొనేసేయచ్చు ఎకరం. మన ఖర్చు అంతా చాలా తక్కువ ఆ పీరియడ్లో. అలాంటి పీరియడ్లో దేవుడు నాతో మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడాడు, ఎంత మాట్లాడాడు అయ్యా మీతో, ఎలా మాట్లాడాడు? నేను అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాను, నేను మా సొంత ఊర్లోనే ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాను. ఏమో కూడా ఏదో పనికి వెళ్తామని నాకు తెచ్చేది మాకు సరిపోతే మా చేతిలో మిగిలిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండేది. అప్పుడు నేను
ఇలాగా బిజినెస్ చేసేసి ఎంతో డబ్బు మర్చిపోయింది. వీళ్ళ పెదనాన్న ఒక అతను ఉండేవాడు. ఆయన అన్నాడు, జీరో పొలం ఇక్కడ అరకం పొలం 1700 వస్తుంది. 1700 ఎకరం అరకం పొలం పక్కనే మీ మామగారి చేను ఉంది. అక్కడ అడ్డి వేస్తే నీళ్లు మీ చేలోకి పోస్తాయి. నువ్వేం పొలానికి ఏమన్నా అవసరం లేదు. సంవత్సరానికి సరిపడు ధాన్యం నీకు వస్తుంది. ఆయనే చేస్తాడు. నువ్వేం లేదు, 1700 ఇస్తే చాలు, అరకం పొలం నీ దగ్గర. నాకు ఒక మనసు ఉండేది. ఏ మనసు అంటే భూలోకంలో భూమి కొనకూడదు, తర్వాత ఇల్లు కొనకూడదు, ఆస్తులు సంపాదించకూడదు అనే మనసు ఎందుకు వచ్చిందంటే, చూడండి ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1 పట్టణంలోకి పోయి నేడైనను రేపైనను 1 పట్టణంలోకి పోయి వ్యాపారం చేసి లాభము సంపాదించుటకు రెండని చెప్పుకుని వారు ద్వారా రేపు ఏమి సంభవించబోనో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి ఎలాంటి మాట లోగడతావా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నేను ఎందుకు చెప్పుకుంటున్నాను ఈ మాట అంటే, దేవుడు నాకు అన్యాయం జరగలేదే, నేను నాకేం తక్కువ కాలేదు, ఇప్పుడే తక్కువ కాలేదు. మరి అప్పుడు 1700 నా దగ్గర ఉన్నాయి, లేకపోలేదు. కానీ అరగడం పొలం కొనలేదు. మరి ఏం చేశారు అని అంటే, ఆ డబ్బులు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ డబ్బులకి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే ఆ డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో మార్మల్స్ లేదు, ఏమీ లేదు, తెలీదు. కాలేజ్ చదువుతుంటే ఆ డబ్బులు కావాలి అంటే డబ్బులు ఇచ్చేసాను. ఎవరో భోజనం వండుకోలేదయ్యా మేము వంట చేసినా వాళ్ళకి ఇచ్చేసాము. అలా చేశాను. పొలం కొనుక్కోవాలా, దాచిపెట్టుకోవాలా. ఈ మాట దేవుడు నా హృదయంలో వేశాడు. ఈ విత్తనము నా హృదయంలో వేశాడు కనుక నేను కొనడానికి ఇష్టపడలేదు. విజయవాడ వెళ్ళిపోయాం. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత 6000 పెడితే ఒక స్థలం వస్తుంది. గజం 54 రూపాయలు. అప్పట్లో గజం మెయిన్ రోడ్ పక్కనే 70 రూపాయలు గజం. కొంచెం లోపలికి వెళ్తే 54 రూపాయలు. ఒక స్థలం 6000 రూపాయల్లో ఉంది. మీటింగ్లు పెట్టాలి. 1990 సంవత్సరంలో జూన్ మాసము జూలై నెలలో 14-15 తారీఖుల్లో నేను మీటింగ్ పెట్టాను విజయవాడలో. అప్పుడు జాన్ జాకోబ్ గారు, ఈయన ఆనందనగర్ చర్చి డైరెక్ట్, ఆయన ఈ సజీ చిన్నోడు, అప్పుడు చాలా చిన్నోడు. ఆయనని నాయకత్వంలో వాళ్ళ పేరు ప్రింట్ చేసి డబ్బులంతా నేను ఖర్చు పెట్టి, మీటింగ్కి డబ్బంతా నేను ఖర్చు పెట్టి వాళ్ళ పేరు పెట్టి మీటింగ్ పెట్టాను. అప్పుడు మీటింగ్ పెట్టేటప్పుడు మా పిల్లల పేరున, పెద్దమ్మాయి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కొంత డబ్బు అవసరమైంది. ఈ ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ ఏం చేశానంటే, ఏమైనా చెప్పకుండా మళ్ళీ డ్రా చేసేసి ఆ డబ్బంతా దేనికి ఖర్చు పెట్టాను? మీటింగ్ ఖర్చు పెట్టేశాను. మీటింగ్ ఖర్చు పెడితే ఏమనుందంటే, మనకి డబ్బులు ఉంటాయి కదా, ఏమనుకుంటుంది బాబు, మనకి డబ్బులు ఉంటాయి కదా అని అనుకుంటుంది. అంటే ఫిక్స్డ్ చేస్తే ఇంత డబ్బుకి ఇంత 20 సంవత్సరాలకి డబ్బులు అయిపోతుంది. అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి సరిపోతాయి అని అన్న ఉద్దేశం మీద. 3 ఆడపిల్లలు కదా, అట్లా ఫిక్స్డ్ చేస్తే అక్కడ డేర్ చేస్తారని ఆ ధైర్యం ఇప్పుడు ఉందా?
చేయలేరా? చెయ్యండి, ఇప్పుడు చూద్దాం మరి ఎలా దేవుడు పని చేస్తాడా, మనం మర్చిపోతాడా? ఆయన మాట మనం వింటే మన మర ఆయన ఆలకించడా? ఏమా కనుక ఏమి చెప్పల, అడగండి చెప్పుద్దాం. ఆమె అడగడం మొదలుపెట్టింది, ఏంటయ్యా మొత్తం ఇలా చేస్తున్నావు, మారుమోసు పొంది ఇంట్లో సామాన్లన్నీ పడగొట్టి కాల్చేస్తుంటే ఇదేంటి బాబు టేబుల్ని కాల్చేస్తున్నావు, ఇదేంటయ్యా రంగు పూసారమ్మా అది తీసుకొచ్చి. రంగు పూస్తే రంగు మీద రంగు వేయచ్చు కదా అన్నీ. అస్సలు దాని వాసన కూడా ఉండకూడదు, కాల్చి వేద్దాం, దేవుడు ఇస్తాడు మనకి అని. అలాంటి భక్తి విధానంలో మనము ఒకవేళ ఈ లోక సంబంధం డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతామయ్యా అని అనుకుంటాం కదా. నాకు విశ్వాసం బలపరుచుకుంటే విశ్వాసం ద్వారా మనం ఒక శ్రేష్టమైనటువంటి విధానంలోనికి ముందుకి రాగలుగుతాం. తప్పు కాలేదు మాకు. నేను అనుకునేవాడిని, ఎవరి పిల్లలకైనా సహాయం చేస్తే ఆ పిల్లలకి దేవుడు సహాయం చేస్తాడు అనుకునేవాడిని. అంటే నా గురించే చెప్తున్నాను అనుకోబాకండి, నా లైఫ్ చెప్తున్నాను. సర్టన్లీ దేవుడు ఎలాంటి, నేను మర్చిపోయాను కానీ దేవుడు నన్ను మర్చిపోలేదు. దేవుని కోసం నేను చేసి మర్చిపోయాను, చాలా మర్చిపోయాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ మర్చిపోయాను, చాలా మర్చిపోయాను. కానీ దేవుడు నన్ను మర్చిపోలేదండి. ఈ ఫిక్స్డ్ చేసిన డిపాజిట్లు అన్ని చేసి మీటింగ్లు పెట్టాను. మారుమోసు పొందానా? మారుమోసు అబ్బా ఎంత పెద్ద మీటింగ్లు పెట్టారు, అవి పెట్టారు అని పొగిడారు. అప్పట్లోనే చాలా ఖర్చులు పెట్టాం. అవకాశం ఉంది ఏంటి, స్థలం కొనుక్కుంటే ఆ తర్వాత అంటే ఒకే ఒక కుమార్తె చాలా కాలానికి పుట్టింది. ఒక అతను ఆ ఫెలోషిప్లోనే అతను 100 గజాలు కొనుక్కున్నాడు. ఆ పక్కన 1000 రూపాయలు పెట్టి 100 గజాలు కొన్నాడండి. ఆ 1000 రూపాయలు పెట్టి 100 గజాలు కొని దాన్ని అలాగా ఉంచి తర్వాత దాని పక్కన అన్ని చేసుకున్నాడు. ఎప్పుడు అక్కడ కొనుక్కొని ఒకే ఒక కూతురు. నా 3 కూతురు పెళ్లి అయిపోయి, మా బాబుకి పెళ్లి అయిపోయింది. అతను ఒకే కూతురు, స్థలము అంతా ఉంది. అప్పట్లో ఆయన ఆస్తి ఉంది. ఇక్కడ చుట్టాలు ఉన్నారు వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయడానికి పెళ్లి చేయలేకపోతున్నాడు. అప్పుడు మరలా వచ్చాడు. వచ్చి నా దగ్గర చేరావు, నా వల్ల కాలేదు, నేను పెళ్లి చేయలేకపోతున్నా, ఆస్తి ఉంది, కోట్ల ఆస్తి ఉంది, కోటి రూపాయలు సంపాదించాడు, ఎవరో ఒకరు దోచుకుపోవడానికి వస్తున్నారు, ఏం చేయాలి అని చెప్పేసి వచ్చి ప్రార్థన చేద్దాం రా అని చెప్పేసి పిలిచి వాళ్ళని ప్రార్థన చేపిస్తే ఒక అతను తరాల నుంచి ఒక సంబంధం వచ్చింది. అంతకు ముందు వచ్చిన సంబంధమే అది క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ ఆ సంబంధమే వచ్చింది. ఆ సంబంధానికి తర్వాత ఈ మధ్యలో వచ్చిన ఒక సంబంధం వచ్చిందంటే ఎంగేజ్మెంట్ చేసేద్దామని చెప్పేసి వచ్చేసింది. కానీ ఏదో బెంగళూరులో పనిచేస్తున్నాడని ఒక డూప్లికేట్ వ్యక్తిని తీసుకొచ్చారు. ఎట్లాగా ఉద్యోగం చేస్తున్నాడు బెంగళూరు, అదే అసలు ఏం చేస్తున్నాడు ఏంటి ఎంత, ఒక స్టేషన్ మాస్టరు, నేను, అతను ముగ్గురు అయింది. అతను క్లర్క్, నేను ఫిట్టరు, ఆయన స్టేషన్ మాస్టర్, ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సరే జరా మీ పిల్లలు బెంగళూరులో ఉన్నారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి చేద్దాం చూద్దాం అని చెప్తే అతను ఏమీ లేదు, అసలు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఏదో చిన్న వర్క్ చేస్తున్నాడు. దేనికయ్యా అంటే ఆస్తి. పెళ్ళైపోతే ఏం చేస్తాము, మొత్తం పోయినట్టే కదా, ఒకటే కూతురు, ఆస్తి మొత్తం. పిల్లరా ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచగలిగినప్పుడు నీకు ఏ మేలు కూడా పొదువై ఉండదు.
ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం రండి వందనాలండి. కనుక ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఐశ్వర్యము పొంద ప్రయాసపడము అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టము. కనుక సహజంగా మనిషికి ఈ ఆలోచన ఉంటుంది. దీనికి భిన్నమైన ఆలోచన రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది దేవుని మనస్సు, దేవుని ఆత్మ నడిపింపులో ఎప్పుడైతే మనం వస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సుని పక్కన పెట్టడానికి అవకాశము. నా జీవితంలో జరిగినటువంటి వాటిని మీకు చెప్పాను, కొన్ని చెప్పాను. అయితే పిల్లల వివాహానికి ఎలా చేస్తారు, ముగ్గురు పిల్లల్ని కన్నారు ఆడపిల్లల్ని, ఎలా వివాహం చేస్తావు, ఎలా చదివిస్తావు అని అంటారు. కానీ వివాహాల జరగకుండా సరే ఇల్లు కొనడం అనే విషయంలో చాలా కాలం వరకు మేము ఇల్లు కొనలేదు. కానీ అద్దెంట్లో ఉంటా ఏం చేస్తానంటే పక్కకి వెళ్ళిపోతున్నాం, అద్దెంట్లో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చేసినంతకాలం ప్రార్థన చేస్తున్నాం, అద్దెంట్లో ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఒక బ్యాంకింగ్ మేనేజరు స్నేహితురాలు ఉంది, సిండికేట్ బ్యాంక్. వీళ్ళిద్దరూ నేను డ్యూటీకి వెళ్ళొచ్చారు. విజయమ్మ గారు ఇల్లు కొందామా అంటే, రాధా గారు ఇల్లు కొందామా అని వీళ్ళిద్దరికి ఆలోచన. డబ్బులు లేకుండా ఇల్లు కొంటారు. ఆలోచనతో సరిపోతుందా? కుదరదు కదా. మరి ఆలోచన సిద్ధింపు చేస్తానని చెప్పాడు కదా దేవుడు. కొన్ని పర్యాయాలు దేవుని వాక్యం ఉంది కదా. కనుక సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు అలా నీళ్ళు బాగుందయ్యా, ఆ ఇల్లు బాగుందయ్యా, ఆ ఇల్లు బాగుంది, హెచ్పి కాలనీలో, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆ ఇల్లు బాగుంది. సాయంత్రం డ్యూటీ నుంచి దిగి రాగానే చెప్తా ఉంటాం, ఇల్లు ఎట్టకుంటాం, డబ్బులు ఇల్లు కొంటారు అంటే యాక్చువల్లీ ఏం చెప్తున్నాను నేను అంటే, నేను అప్పటికి ప్రార్థన చేసి ఒక్కొక్క ఇంట్లో ప్రార్థన చేసి ఆ ఇల్లు అద్దిల్లు వేరే ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంతకాలం నాకు ఒక్క మనసు వచ్చింది, నా జీవితకాలం అంతా కూడా అద్దింటనే నేను ప్రార్థన చేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఒక సొంత ఇల్లుంటే బాగుంటుందేమో అని మనసు నాకు కలిగింది అంతే. ఇంకా డబ్బు లేదు. అప్పుడు ఆ మేనేజర్ గారు ఆమె ఏం చేసిందంటే, ఆమె ఒక ఇల్లు కొనుక్కోండి, లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోండి. అంతకుముందు ఆ లోన్ ఆ హెచ్పి కాలనీ వీళ్ళకి లోన్ ఇచ్చే విధానాలు లేవు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విశ్వాసాన్ని బట్టి కొన్ని బలపరచబడడానికి చెప్తున్నాను. అవునండి. అయితే ఆ ఇల్లు ఆమె తెలిసిన ఆఫీసర్ ఏం చేసిందంటే, ఫలానా జయరామ ఎట్లా సంగతి, నా రైల్వే ఎంప్లాయీ ఇల్లు కొనుక్కుంటాను. నేను కొనుక్కున్నాను కదా, సేమ్ ఇదే బేసిస్ మీద అక్కడ కూడా లోన్ ఇప్పించాను. అడిగితే ఏం చేసిందంటే, సరే ఓకే ఆయన తీసుకురమ్మని చెప్తే నేను వెళ్ళిన తర్వాత నాకు లోన్ ఇచ్చారు. 8 సంవత్సరాలు ఇంటర్తో అంత కటింగ్ పెట్టేసేసి 8 సంవత్సరాలు ఇంటర్ దగ్గర నెలల కడితే ఏమవుతుందంటే మనకు ఆ ఇల్లు సొంతం అయిపోయింది. అలాగే ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు అయిందా లేదా, సొంత ఇల్లు దొరికిందా లేదా. మరి అలాగా డబ్బులు ఏమీ లేవు. కనీసం
లాయర్ నోటీస్కి అవి మొత్తానికి ఏదో పెట్టడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి పీరియడ్లో దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. కనుక డబ్బు లేకపోతే ఏం చేస్తావయ్యా అని అన్నా. ప్రేమ కలిగి ఉండేటప్పుడు ప్రయాసపడుడి అని 14వ అధ్యాయంలో రాయబడి ఉంది, 1వ వచనం. కనుక ఐశ్వర్యము పొంద ప్రయాసపడుడి అని దేవుని వాక్యము ఉంది. అయితే ఇక్కడ అటు అభిప్రాయములు కలిగిన దాన్ని విడిచిపెట్టుము అని రాయబడి ఉంది. తర్వాత సరే, మరి మన మధ్యకు నెహెమీయా గారు వచ్చారు ఈరోజు. మరి రోజు మనం వాక్యం వింటున్నాం కదా, నెహెమీయా గారు వచ్చి కొన్ని మాటలు చెప్తారు. అందరూ రండి, మేము రోజు మేమే చెప్తున్నాం. రండి.